అదేదో పెడతారు కదా లింక్. ఇప్పుడు మరి మీరు ఫోన్లో దొరకలేదనుకో, అక్కడ పుస్తకం ఉంది చిన్నగది, ఆ పుస్తకంలోని నెంబర్ ఉంది, అది బ్రహ్మంలో ఒకసారి పెట్టు. ఇలా బ్యాండ్ర పద్మావతి లెఫ్ట్ అయిపోయింది, ఏదో అయిపోయిందట, ఏదో చెప్పారు. ఇదిగో ఈ నెంబర్ బ్రహ్మంలో పెట్టు. సరే నువ్వు పెట్టు. ఇదిగో ఈ నెంబర్. పాపం ఆవిడ చూసుకోవాలి, శ్రద్ధగా చూస్తారు. పరమాత్మ ఉన్నది బ్రహ్మమే అని తెలుసుకున్నాం కాబట్టి బ్రహ్మంగా మిగలాలి అంటే మనం అందరం అదే ఉన్నామని తెలుసుకున్నాం. బ్రహ్మాత్మైన జీవితాన్ని గడుపుతున్నాం. బ్రహ్మ సత్సంగులు అందరికీ నమస్కారం. సృష్టి యావత్కి నమస్కారం. మూలంగా ఉండటమే మన జీవితం. ఉన్నదే బ్రహ్మమే. బ్రహ్మం పెట్టం ముందు బ్రహ్మం పెట్టండి. ఆవిడ అర్జెంట్. పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారం. ఎందువల్లంటే చేతులు అయ్యి అటు ఇటు వెళ్ళి కూడా ఒకటి నొక్కి కూడా లెఫ్ట్లో అయిపోతున్నాయి. పరమాత్మ మనం మిగలటానికి మనం గృహస్థాశ్రమంలో వచ్చాం రైతే, కానీ కష్టం అనుకుంటే కష్టమే, కష్టం కాదు అనుకుంటే కష్టం కాదు. అర్థమైందా? కష్టం అనుకుంటే కష్టం కాదు అనుకుంటే కష్టం కాదు. అది ఆలోచించుకోండి. కష్టం అనుకుంటే కష్టమేనమ్మా, మనసుకే. కాదు అంటే కాదు, నాకు ఏది కాదు, కానీ మనసు లేని స్థితిలో ఇనేసి మాట్లాడేస్తేనేమో నేను ఏం మాట్లాడానో మళ్ళీ మన్నం చేసుకుంటాను. మన్నం చేసుకునేటప్పటికి అప్పుడు ఓహో ఇలా మాట్లాడాను గుర్తు. బాహ్య విషయాలు ఇదైతే జ్ఞానం ఎంతైనా చెప్పేది. అది మనసు పెట్టాలి కదా వ్యవహారంలోని. అది అలవాటు కాబట్టి అమ్మ, దానికి అది సహజంగా జరుగుతుంది. ఇదేమో మీకు ఇదిగా ఉంటుంది, మాకేమో పూర్తి రివర్స్ లో ఉంటుంది. ఎందుకంటే వ్యవహారం తొందరగా లోపలికి వెళ్ళక దాన్ని మీరు మాట్లాడడం నాకేమీ వెళ్దాం. రేపు సాయంత్రం వస్తాడు పిల్లలు, ఆ ఫోనే ఇందాకనే. అందు గురించే యాజ్ఞ అన్ని తారుమారు తక్కిమారైపోయి బ్రహ్మార్పణం. ఎందుకంటే పద్మొచ్చి వరకు పెట్టను అన్నాం, పెట్టేసుకోమంటే పెట్టను అన్నది జరిగిందా, పెట్టుకుంటే జరిగిందా? అమ్మ బ్రహ్మం ఏం మాట్లాడితే అదే జరుగుతుంది. అవునా? అర్థమైందా? అది ఎప్పుడు బ్రహ్మవాక్కు కనుక సత్యవాక్కులో అంత పవర్ ఉంటుందమ్మా. నాకు తెలియకుండా మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది. ఎందుకంటే మనం ప్రతి ఒక్కళ్ళకి ఏ పనులు ఉన్నాయో ఆ పనులు అయిపోవాలి. మళ్ళీ కరోనా కాలం ఎన్నాళ్ళు కొద్ది రోజులు మరి తప్పదు కదా. నేను ల్యాప్టాప్ ఉంటాం, మేమిద్దరం ఫ్రెండ్స్, ఇంకెవరో నేను మరి కుదరవు కదా. ఎవరన్నా వచ్చినా బయట కూర్చుంటారు, కానీ మా పిల్లోడు పండుగలు వరకు జాగ్రత్తగా ఉంటే ఆ తర్వాత ఆడు వెళ్ళాకైనా బయట కూర్చుంటారు, నేను ఇక్కడ కూర్చుంటాను. ఆ మాట వినిపిస్తాను ఎవరు రావడం, అది అంతే కదా. అలా నియమం తెలుసుకున్నాను. ఎందుకంటే ఇంకా సచ్చి వరకు అసలు ఆయుర్దాయం ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు. ఈ కరోనా కాలం ఉద్దులతో వచ్చి లాక్డౌన్లు ఎలాగా పెట్టినప్పుడు ఎవరో రావటం, నేను ఇంట్లో కూర్చుంటే బయట కూర్చుంటే
పండుగ వెళ్ళిన దానికి ఈయన వెళ్తారు, అంతే కదా. ఉం? అలాగా ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. పరమాత్మగా మనం హాయిగా ఉండాలి. ఎందుకంటేనమ్మా మన రాము వస్తాం, ఇంకా ఏ జనం లేకుండా ఇవాళ రేపుతో కంప్లీట్, రేపు సాయంత్రం అది దిగుతుంది. అందు గురించి ఇంకా ఏ భావంలో లేకుండా వాళ్ళతో పాటే ఉంటా, ఉన్నట్టు నేనేమో ఎప్పుడులాగా హెచ్వన్ న్యూస్ పెట్టేస్తాను. పండుగ వెళ్ళాక బయట కూర్చున్నారు వస్తుంది, నేను ఇంట్లో కూర్చున్నాను, ఇంకా గొడవ. అది అంతవరకునే ఇది దాకుడు మొత్తం. లాక్డౌన్ వచ్చాక అలాగే కుదరదు. మరి అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే కదమ్మా ఈ రోజు బ్రహ్మం మరి అందరూ ఇది ఫాలో అవుతున్నారనే బ్రహ్మం ఎంత మళ్ళీ ఈజీగా అందిస్తుంది. 2 సంవత్సరాల నుంచి మూర్తుంది తీయకుండా ఇంత జరుగుతుందా మరి ఇది అందరి కోసం. ఈ బ్రహ్మవాక్యాన్ని అమ్మ మాట్లాడే ప్రతి వాక్యాన్ని అలా నిక్షిప్తం చేసుకుని మనందరికి జ్ఞాన నిధిని అందిస్తున్నారు. దీన్ని మనం అందరము ఉపయోగించుకోవటం కోసం. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా. పిల్లలందరికీ తల్లిదండ్రులు కనుక బాహ్య ఆస్తులు ఎలాగో ఈ జ్ఞాన ఆస్తులు కూడా అమ్మ అందరికి అందిస్తున్నారు. దీనికోసమే ఈ ల్యాప్టాప్ లైవ్ ఇదంతా యూట్యూబ్ లో పెట్టడం మొత్తం అంతా కూడా పెట్టే మైక్ అది పట్టుకుపోతారు. ఇంకా నాకెందుకు మైక్ ఇంట్లో కూర్చున్న దానికి ఏ రోజంలో ఉండదు. ఇవన్నీ కూడా అందరి కోసమే. ఇప్పుడు రామకృష్ణ వచ్చారు ఇలాగంటే ఇది దీని ద్వారా ఇంకా నలుగురికి అందించాలి బ్రహ్మాన్ని. ఎందుకంటే ఒక విధానం ఉంది అని మనకు తెలిసినప్పుడమ్మా ఎప్పుడో ఒకప్పుడు అది కావాలి అన్నప్పుడు దానికి టైం వచ్చినప్పుడు వస్తారు. అందుకోసమే బ్రహ్మం ఇప్పుడు వరకు ఇలా ఉన్నదని దానిని విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో ఈ యూట్యూబ్ ఛానల్ అవనండి, ఈ బ్రహ్మవమ్మ.com అవనండి, భీమవరం బ్రహ్మవమ్మ.com. ఇక అమ్మ దగ్గర అల్లూరి ఉంది కదా ఇంకొకటి అమ్మ బ్రహ్మం అమ్మ అల్లూరి, దాంట్లో కూడా దాంట్లో కూడా ఇక నుంచి మనం లైవ్ అలా పెడతాడు. అప్పుడప్పుడేమో పెట్టి వర్మ కప్ చెప్తాడు, అన్నింటి ద్వారా ఏంటంటే వర్మ పెట్టేస్తాడు. మాటలు కూడా ఈ టైప్స్ ఎత్తే వర్మ పెట్టేస్తాడు. వర్మ ఇంకా దానికి చూసుకుంటాడు. ఇలా ఏంటంటే టెక్నాలజీ ద్వారా ఇంకా అందరికి ఇంకా ఈజీగా అందించడం కోసమేనమ్మా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ పరమాత్మను పట్టుకుంటే రానే అందరికి కూడా తపనున్న ప్రతి ఒక్కరికి ఇంత అందగలుగుతోంది. కానీ మనందరి సుకృతం అమ్మ మనందరికీ అన్ని విధాలుగాను అన్నింటిని అందించేశారు. బాహ్యంలో ఉన్నది అంతా అలాగా బ్రహ్మంగా మనందరి చేత చేయించారు. ఒక పూజలు అవనండి, కార్యక్రమాలు అవనండి, ప్రతిదీ కూడా అది మళ్ళీ చక్కగా ఈ వెబ్సైట్ లో పెట్టడం వల్ల దాన్ని అందరూ చూసుకుని ఆ రోజు అమ్మతోటి ఇలాగున్నాం ఈ మనసు లేని స్థితిలో అందరికీ ఆ అనుభూతి. ఎవరికైనా గతం గుర్తు రావటం వల్లే కదా ఒక బాధ బెంగ. అలాగే ఈ గతం మనకి బ్రహ్మ అనుభవాలతో ఉన్నాయి కనుక ప్రతి క్షణం మన మదిలో అవి బాహ్యాటిని డిలీట్ చేసుకుని ఈ బ్రహ్మ అనుభవాలను మనం నింపుకున్నాం కాబట్టి ప్రతి నిత్యం మనకు అమ్మతోటి ఇలాగున్నాం, అమ్మతో ఇలా చేసాం, అప్పుడు ఇలా ఇప్పుడు ఈ సంక్రాంతి వచ్చిందంటే మా అందరికి రాకపోయినా అవును అమ్మ పోస్తున్నారు అంటే ఇది అందరికి. ఏ పని చేసినా అందరికి నేనే అంతా అంటే మరి అందరిలో ఉన్నది అపరమాత్మే కదా. వచ్చినప్పటికి నన్ను లాక్డౌన్ చేసేస్తారని అయిపోయింది. బ్రహ్మం చూడండి బిడ్డలు మళ్ళీ ఎక్కడ వాళ్ళకి మనసులో కోరుకుంటుందనని మన అందరికన్నా ముందే తీర్చేసి బ్రహ్మం అంటేనే అది అన్నింటికన్నా ముందు ఎలర్ట్లో ఉండటమే బ్రహ్మం. మొన్నంతా భోగిపడే పని అయిపోయింది. తెల్లారుజాము నుంచి సందకాడి వరకు భోగిపడి పని అయిపోయింది. మొన్న వచ్చి వాళ్ళు వస్తా వెళ్ళి వాళ్ళు వెళ్తా మొత్తం పండుగలాగా అయిపోయింది. ఎందుకంటే పిల్లవాడు వస్తున్నాడు అన్నాడు, అయిపోయింది. నిన్న వస్తాను రాలేదు, రేపు వచ్చా. ఇప్పుడు బాగా ఎక్కువగా ఉన్నాయంటమ్మా, మరి వాళ్ళమ్మ జాగ్రత్త అని ఆడ కాపలాకి వస్తారు. వాళ్ళమ్మే కాదమ్మా మాకు అందరికి అమ్మగా మీరు ఎప్పుడు మీరు 2 నెలలు నాడు వెళ్ళగానే వర్మను పెట్టేసాం. వర్మ మా పిల్లవాడు వెళ్ళిపోతున్నాడు నువ్వు వచ్చే అన్నా, అంతే.
ఎందుకు ఆడు మరి అవును నా బాబు కోసమే, పురుషైనా రమేష్ అయినా. అవునమ్మా. నేనేమో అందరి కోసం. మీరు అందరి కోసం ఆ? ఏంటంటే ఎప్పుడు మీ పిల్లల ఆ జాగ్రత్త ఉండాలమ్మా, అదే మాకు రక్ష. అలా ఉండటం వల్లే అమ్మ ఇంకా ఇంకా బాగుంటే, అమ్మ ఉండగా మనందరం ఇంకా బాగుండాలి కోసమే కదా ఈ బ్రహ్మంగా ఇంత పరిపూర్ణ ఒక్కటే మనకి గృహస్థు ఆశ్రమంలో మన స్వధర్మం మనం చేసుకుంటా మనకున్న ఖాళీ సమయాన్ని పరమాత్మ తత్వంగా ప్రతి క్షణం అనుభవించటానికి అమ్మ ఆవిడ అనుభవపూర్వకంగా చెప్పిన ప్రతి వాక్యాన్ని ఇలాగ మనకు అందిస్తున్నారు కాబట్టి అమ్మ ఇంత చక్కటి అవకాశాన్ని మనందరం ఉపయోగించుకుంటే ఇంత ఈజీ అయిన విధాన్ని గృహస్థాశ్రమంలో అందించేటప్పుడు మన ఎవరికి ఏ శాస్త్రాలు రావు, ఏవి లేవు. కానీ అసలైందంటూ అసలైనది ఏది పట్టుకుంటే మనం జీవితంలో ఆనందంగా ఉంటామో ఆ ఒక్కటి నేర్పించారమ్మా. నేర్పించినందుకు ఆ ఒక్కటి చాలు, మనకి ఇంకేమి తెలియక్కర్లేదు. ఎందుకంటే బాహ్య విషయాల్లో అందరికీ చక్కగా మనకే పరమాత్మ అందిస్తాడు, ఆ సమయానికి ఆ గుర్తు తెలుపుతాడు. అంత చక్కగా ఈజీగా జరిగేటప్పుడు అమ్మే మనకి నిత్యం ప్రతి క్షణం ఆ స్థితిలో ఉంటా ఎంత జరుగుతుందో కళ్ళ ముందు చూసిన తర్వాత కూడా ఇంకా నమ్మితే మనకు ఆ ప్రారంభం ఖాతాలు ఉంటే అది ఎవరు చేసేది కాదు. దాన్ని విడుదల చేసుకోవటం అనేది కేవలం మన చేతిలోనే ఉంది. ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే రోజు మొత్తం చేసిన అదే పని 10 నిమిషాల్లో చేసిన అదంతా బ్రహ్మ ఖాళీలో ఉన్నప్పుడే అంత ఖాళీలో అలా జరుగుతుంది. అమ్మ ఎన్ని డ్యూటీస్ చేస్తా కూడా ఇంత ఇలాంటి బ్రహ్మ సత్సంగాన్ని మనందరం చూస్తున్నాం. మనకి ఈ 30 years నుంచి ఇంత అలా జరుగుతోంది అంటే ఎంత అలాగా. అందుకనే ఈ అమ్మ ఇంత ఈజీ అయిన విధానాన్ని ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఈ నూతన సంవత్సరంలో ఇంకా పరిపూర్ణంగా అందరం ఉండి ఇంకా బాగా ఆ బ్రహ్మీ స్థితిలో అందరం ఉండటం మన డ్యూటీ. ఈ ఉన్నదాన్ని అందరూ అందించటం కోసమే ఇదంతా కూడా అమ్మ మాట్లాడమనేది. లేకపోతే ఊరికే కాదు, అందరూ అనుభవాలు చెప్పుకోవటం వల్ల ఒకళ్ళం ఇంకా బాగా అవును కదా అక్కడ వెళ్ళటం వల్ల మనం ఈ విషయంలో ఇలా ఉన్నాం. ఇదివరకు నిజంగా అమ్మ దగ్గరికి రానప్పుడు ఇదంతా దేహం నేనుగా, ఈ పద్మ నేను, ఈ దేహం నేను, ఈ నిజంతోటే ఉన్నాం. దానివల్ల ఎలాంటి స్థితిని ఇప్పుడు ఈ దేహం నేను కాదు పరమాత్మ నేను అని తెలుసుకున్న తర్వాత ఎంత హాయిగా ఉంది. అసలు మనసులు పని లేకపోతే మనకు పనే లేదు. అంత పనంతా ఏంటి అంటే మనసు పనే. దానికి ఆలోచనతోటే దాని ఎనర్జీ అంతా వృధా చేసుకుంటుంది. ఇప్పుడు ఈ మనసుని ఏం చేసాం, దీనికంటూ ఖాళీ ఉంచకుండా పరమాత్మ వైపుకు తీసుకెళ్ళి పెట్టుకున్నాం. అందు గురించి ఆ పరమాత్మ స్థితిలో అనుభవిస్తున్నాం కాబట్టి మనకు ఆ టైంకి కరెక్ట్గా గుర్తు ఇవ్వటం, ఆ పని చేయించటం అంత ఈజీగా జరుగుతుంది క్షణంలో. ఇప్పుడు పాలకొల్లు నుంచి భీమవరం రావటానికి ఆ క్షణంలో అలాగ పరమాత్మ అన్ని ఆ మనసు లేని స్థితిలో ఉన్నప్పుడే, ఆ ఖాళీలో ఉన్నప్పుడే మనకి అది అనుభవం అయ్యే రుచి పెరిగే కొద్ది బాహ్యం అలా తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా పరమాత్మ స్థితిలో అమ్మ ఫస్ట్లో చెప్పినప్పుడు అమ్మ స్థితిలో మనం ఎలా ఉంటాం, ఇది ఎలా సాధ్యం అనిపించేది. అది మనసు కనుక అనిపించింది. అదంటూ మొదలు పెట్టిన తర్వాత అనుభవం అయ్యే కొంది అవును కదా, మనసు ఖాళీ అయ్యే కొంది ఆ పరమాత్మే మనని నడిపించుకుంటాడు. ఆయన లేని క్షణం దీనికి విలువే లేదు కదా. అది తెలిసి కూడా ఆ మాయలో అదే నిజం అనుకున్నా ఇదే జన్మని ఇదే వృధా చేసుకున్నాం. ఇప్పుడు అందుకనే ఏమీ తెలియపోయిన అధీరత్వం ఒక్కటే. దేహం నేను కాదు పరమాత్మని, ఏదొచ్చినా ఈ మనసుకే కదా దేహానికే కదా అని అది అలా మార్చుకునేసరికి అంత ఈజీ ఖాళీ అయిపోతుంది. ఈ చచ్చే దేహానికి దానికి ఎప్పుడు చచ్చే వరకు ఏదో ఒకటి ఉంటుంది. దానికోసం మనం వృధా చేసుకోవద్దు. ఇంత గొప్ప జన్మని పరమాత్మ మనకి ఇంత సుకృతాన్ని అందించినందుకు ఇంకా బాగా ఉండాలి. అలాగే ఇది అందరికీ అందటం కోసం ప్రతి ఒక్కరం ఎవరి ప్రయత్నం వాళ్ళని చెయ్యాలి. మన నడతను బట్టే మన కుటుంబంలో వాళ్ళు ఏంటి వీళ్ళు ఎందుకు ఇంత హాయిగా ఉంటున్నారు, ఎలా ఉండగలుగుతున్నారు ఈ పరిస్థితుల్లో, అవును కదా. ఏదైనా చూడండి, వాళ్ళకి ఆ పని వీలు తెలిసినప్పుడు ఎలా తెలుస్తుంది మీకు, ఎలాగని ఎలా తెలుసుకుంటాం. ఈ బ్రహ్మజ్ఞానం కూడా ఈరోజు మనందరం అమ్మ నడతతోటి నేర్చుకున్నాం కానీ అమ్మ ఏం చెప్పలేదు.
అమ్మ ఒక్క వాక్యమే చెప్తారు. ఆ ఒక్క వాక్యంలోనే పరిపూర్ణంగా అన్నీ ఉన్నాయి. ఆ ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే. దేనికోసం మన వృధా? ఎందుకంటే ఆ పరమాత్మకు తెలుసు ఎవరితోటి ఎలా చేయించాలో, ఎప్పుడు చేయించాలో ఆయన డిజైన్‌లో ఉంది. ఆయన డైరెక్షన్‌లో ఊరికే మనం పాత్రలమే. అంతేగాని ఈ నేను పెట్టుకుని, ఈ సమయాన్ని వృధా చేసుకొని, బాహ్య విషయాల కోసం ఎళ్ళాము అంటే జన్మలు ఖాయం. ఒక్క పరమాత్మను పట్టుకుంటేనే మనం పరిపూర్ణంగా జన్మరాహిత్యం. ఇక జన్మ లేని స్థితి అని మనకి ఇంతలాగ ధీరత్వంగా డైరెక్ట్‌గా అమ్మ ఇంతలా చెప్పేటప్పుడు ఇంకేంటి మనకు భయం? దేని గురించి భయపడాలి మనం? ఈ మనసుల కోసం భయపడాల్సిన అవసరమే లేదు. ఈ జన్మను మనం చక్కగా సద్వినియోగం చేసుకుని హ్యాపీగా ఎప్పుడు ఈ పరమాత్మ ఈ పాత్రను ఎంతవరకు ఉపయోగించుకుంటాడు ఆయన చేతిలోది. ఇప్పుడు ఆ డైరెక్టర్ గనక ఆ యాక్టర్ చేత ఎలా చేయించుకుంటాడో అలాగే ఆయన మన లోపలుండి నడిపించుకుంటున్నాడు. ఎప్పుడు ఏది చేయించుకుంటాడో ఇప్పుడు నేను ఇలా వస్తాను ఇలా అని నాకు తెలుసా? నాకే తెలీదు. ఎలా జరిగింది? అంతే. అలా ఏది జరిగినా ఇప్పుడు వచ్చినా రాకపోయినా ఇదివరకు ఫస్ట్‌లో మనసుగా ఉన్నప్పుడైతే అమ్మ దగ్గరికి వెళ్ళాలి, ఎలా ఎళ్ళాలి, వీళ్ళడ్డు, ఆళ్ళడ్డు అని మనసు చాలా ఘర్షణతోటి ఉండేది. ఇప్పుడు ఏది జరిగేదుంటే అదే జరుగుతుంది. అక్కడున్నా ఆ నేనుతోనే ఉన్నాను. ఇక్కడున్నా ఆ నేనుతోనే ఉన్నాను. ఆ స్థిరత్వం వచ్చిన తర్వాత ఎక్కడున్నా అదే స్థితిని. కానీ ఫస్ట్‌లో మాత్రం ఆ స్కూల్‌కి వెళ్తేనే అక్కడ మనకి గురువు చెప్పింది నేర్చుకుని ఎలాగో అమ్మ దగ్గరికి రోజు సత్సంగంగా రావటం, అన్నీ చూడటం, అన్నీ ఇనటం వల్లే ఈ స్ట్రాంగ్ వచ్చింది. లేకుండా ఏదో ఒక్క నిమిషం వింటే ఇది అయిపోయేది కాదు. బ్రహ్మజ్ఞానం అనేది నిత్య విద్యార్థులుగా మనకెప్పుడూ ఉండాలి. మనకు మనం స్ట్రాంగ్ అయ్యే వరకు ఇదంతా ఎప్పుడు నిత్యం జరగాలి. ఏదో ఒక గంట సత్సంగం అయిపోతుంది. ఈ గంటతో సత్సంగం కాదు. నిత్య నిరంతరం మనం ఆత్మతత్వంతోటి అలా ఉండటానికి ఫస్ట్‌లో అంతా తత్వ విచారణతోటి ఉంటుంది. ఏది నిజం, ఏది నిజం కాదు, ఏంటి అని. ఆ బ్రహ్మభావంతో చూస్తే ఎలా ఉంటుంది, బాహ్యంతోటి ఎలా ఉంటుంది, ఆ లక్షణాలను మనం తెలుసుకొని, దాన్ని ఉండటం వల్ల అది జన్మలను పెంచుతోంది. ఆ! మనని కర్మలను పెంచుతోంది. ఇదేమో జన్మ రాహిత్యం చేస్తోంది. ఏది కావాలో తెలియగల్లోళ్ళం కదా! మనం నిర్ణయించుకోగలిగే శక్తి మనకు పరమాత్మ ఇచ్చాడు. ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఇంకా బాగా ఉండటానికి, దీంతో ఏ ఖర్చు లేనిది, ఏ శ్రమ లేనిది, ఇంత డైరెక్ట్‌గా ఎక్కడికెళ్ళినా దేహంతోటో, మనసుతోటో, డబ్బుతోటో దేనొక దానితోటి ఉంటుంది. కానీ ఇక్కడ దేనితో పని లేదు. అన్నింటిని వదిలేసి ఎంత ఖాళీలో ఉంటే మనం అంత పరిపూర్ణంగా అందించగలం. ఫస్ట్‌లో నేనే అమ్మ ఎప్పుడు ధ్యానంలో ఉండేవారు. అమ్మ అలా మాట్లాడితే బాగుండు. ఎందుకంటే అమ్మని చూడాలి, మాట్లాడాలి, అమ్మతో స్పెండ్ చేయాలనే ఆనందం. అమ్మ ఎప్పుడు కళ్ళు తెరుస్తారా అని చూసేవాళ్ళం. ఇప్పుడైతే ఎప్పుడు కళ్ళు మూసుకుందామా? ఎప్పుడు సైలెంట్‌లో ఉందామా? ఎంత ఖాళీలో ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. ఎంత ఒంటరిగా ఉందామా? పరమాత్మని ప్రతి క్షణం వేడుకోవటం అదే. ఎంత ఒంటరితనంలోనే మన గురించి మనం తెలుసుకోగలుగుతాం. మనతో మనం ఉండగలుగుతాం. ఎప్పుడు మనం జన్మకొచ్చింది ఒంటరిగానే, ఎళ్ళాల్సింది ఒంటరిగానే. ఈ మధ్యలో ఈ బంధాలన్నీ దేహ అవసరాల కోసం. ఆ డ్యూటీలు చేసినంత సేపు పర్ఫెక్ట్‌గా చేయటం. తర్వాత మనతో మనం ఉండటం. అమ్మ చిన్నప్పటి నుంచి 8థ్ ఏట నుంచి ఎంత సాధన ఉంటే ఈ రోజు వరకు ఎంత అలా ఉండగలుగుతున్నారంటే అదంతా ప్రాక్టీస్‌లో. చూడండి అమ్మ బాహ్య విషయంలో ఆవిడకి ఆ క్షణం వచ్చి ఆ పని చేసుకొని మళ్ళీ ఆవిడ స్థితిలో ఆవిడుంటారు. ప్రతి మాట అది ఖాళీలో నుంచి వస్తుంది. అది బ్రహ్మంగా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. బాహ్యంగా ఉన్నప్పుడు ఏంటి ఆవిడ అలా మాట్లాడతారు? అమ్మకసలు బాహ్య మాటలే రావు. తడబడతాయి. ఎందుకు అంటే దీని మీద మనసు పెట్టరు. మనసు పెడితేనే గదా! అది అందంగా, చక్కగా మాట్లాడటానికి. అందుకని అమ్మ మాట్లాడటానికి ఏమీ ఉండదు. అమ్మదంతా ధ్యాన పవర్ అందించాలంటే అమ్మ సైలెంట్‌లో ధ్యాన స్థితిలో ఎక్కువగా ఉంటే అందుకే ఇప్పటి వరకు మనందరికీ 10 ఇయర్స్ నుంచి ఒక ఆట, పాట అవనివ్వండి, ఏ పండుగలు అవనివ్వండి, ఏ అన్నీ కూడా బ్రహ్మకాళిలో ఎలా చేస్తారో ప్రతీదీ మనకు నిక్షిప్తమై ఉంది. వీటన్నిటిని యూట్యూబుల ద్వారా వెబ్‌సైట్‌ల్లోనూ మొత్తం అందించి, అమ్మది డైరెక్ట్‌గా ఇలా చూపించటం వల్ల అవును బ్రహ్మంగా ఉంటే ఇంతలా జరుగుతుంది.
నేను భోగిపళ్ళది అప్పటికప్పుడు ఆ క్షణం ఏదైనా ఇలాంటి ఎన్నో అనుభవాలు మాకు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇంత స్ట్రాంగ్ గా స్థిరత్వంగా మనము మన కళ్ళతోటి మనం చూడకపోతే ఏది నమ్మం. అలా చూసాం కాబట్టి ఈరోజు ఇంత ధీరత్వంగా చెప్పగలుగుతున్నాం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా బ్రహ్మ సంకల్పం అలాగా జరిగేది ఉంటే అలా జరుగుతుంది. మేమందరం ఎన్నో సందర్భాల్లో ఆశ్చర్యపోయేవాళ్ళం. ఇది ఎలా జరుగుతుంది అమ్మ, అసలు ఇది సాధ్యం కాంది ఎలాగంటే అది పరమాత్మ. ఈ పరమాత్మ నడిపించే ఆయన ఆధీనంలోది ఆయనకి సాధ్యం కాంది ఏదన్నా ఉందా? అవన్నీ మాకు అలా చూపించే అమ్మ ఇలా మళ్ళీ మనసు పెడతాయి అద్భుతాలు, మెరాకిల్స్ అని వాటిని ఏటిని పట్టించుకోకుండా నువ్వు నేర్చుకున్నా ఎప్పటికైనా వదిలేయాల్సిందే. నీతో నువ్వు ఉండటం ఒక్కటే, నువ్వు ఆ ఖాళీలో ఉండటం ఒక్కటే. దానికి కావలసిన సమయాన్ని నువ్వెలా సద్వినియోగంగా ఉపయోగించుకుంటావు, నువ్వు యుక్తిగా నీ సంసారంలో నీ డ్యూటీ ఎలా చేస్తావు, నీ పాత్రను ఎంత పర్ఫెక్ట్ గా నడిపించుకుంటావు అనేది ఒక్కటే ముఖ్యం. కానీ అన్నిటికీ మనకు అనవసరం లేదు. ఎందుకంటే ఒక గృహస్థుగా వచ్చాం, ఒక భర్త అన్ని బాధ్యతలు వాళ్ళు స్వీకరించి మనం కాపాడుతానన్నప్పుడు ఇంకా మనకెందుకు, వాళ్ళు చెప్పింది చేయటమే. ఒక జాబ్ లో జాయిన్ అయిన తర్వాత యజమాని చెప్పినట్టు ఎలా చేయాలో భగవంతుడు ఒక స్త్రీగా పుట్టించటం కూడా మనకి ఎంతో అదృష్టం. ఎందుకంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పింది విన్నాం, పెళ్ళైన తర్వాత భర్త, తర్వాత బిడ్డలు, ఎవరు చెప్పినా అలాగే అనే అమ్ముక్క సరే అనే మంత్రంతో అదే మనకి ఆడవాళ్ళకున్న మహామంత్రం. ఎందుకంటే మనకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళు మన ఎలాగా. అందుకే కదా మన జీవితాంతం భరింతామని మనని పెళ్లి చేసుకుని ఎన్ని బాధ్యతలు తీసుకున్నప్పుడు మనకెందుకు పని, వాళ్ళు చెప్పింది చక్కగా చేయటం డ్యూటీ, హాయిగా మనతో మనం ఉండటం. కాదు అని మనం వెళ్ళామనుకో దానివల్ల మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, అవన్నీ తర్వాత సంగతి. ఇది కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం పరమాత్మ ఎంత పరిపూర్ణంగా ఇది గృహస్థ ఆశ్రమంలో ఇంత పరిపూర్ణంగా అందించటం కోసం వచ్చిన జన్మ అమ్మది. దీనిని మనందరం సద్వినియోగం చేసుకుందాం. ఈ పవర్ని, ఈ అనుగ్రహాన్ని, ఈ వాక్యాల్ని, వీటి అన్నింటినీ, ఈ బ్రహ్మనిధుల్ని ఇది ఒక బ్రహ్మయుగంగా చేసుకుందాం. ఈ కలియుగ అంతంలో ఉన్నాం అందరం, ఈ మాయలో ఉన్నాం. ప్రతి క్షణము దానితో నిండి ఉంది. ఒక్క పరమాత్మ హంస చూడండి పాలు నీళ్ళని ఎలా వేరు చేసుకుంటుందో, అలాగే మనం కూడా ఏంటంటే పరమాత్మగా ఉన్నప్పుడు ఏది మనసు ఏది ఇది అనేది మనకి క్లియర్ గా లోపలోడే చెప్తాడు ఇండికేషన్. ఈ సమయానికి ఇప్పుడు మాట్లాడు, ఆ వాక్యం తెప్పిస్తాడు, అక్కడ పని చేయింతాడు, అక్కడ అవసరం లేదు పాత్ర అన్నప్పుడు పక్కకి ఎలాగో తప్పింతాడు, అన్ని ఆయనే చూసుకుంటాడు. ఇప్పుడు ఆయన చూసుకుంటే కదా మన దేహంలో ఇంత డ్యూటీస్ ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నాయి ప్రతి ఆర్గాన్ కూడా. అలాంటప్పుడు ఇంకా మనకెందుకు నేను తగిలించుకుని ఎంత సమయాన్ని వృధా చేసుకుంటున్నాం, తెలియదు కనుక. అప్పుడు తెలియక తప్పు చేసాం, తెలిసిన తర్వాత మళ్ళీ అదే తప్పు చేయకూడదు. తెలియనప్పుడు చేసాం, చేసిన వల్ల రిజల్ట్ ఏంటి అంటే జన్మలు తెచ్చుకున్నాం. ఏదో పరమాత్మ దయ వల్ల సుకృతం వల్ల మనందరికీ కూడా ఇలాంటి డైరెక్ట్ గా మీరు అయ్యున్నారు అని ఇంత ధీరత్వంగా అమ్మ చెప్తున్నారు అంటే అయ్యి ఉన్నాం కాబట్టి. ఆత్మస్వరూపంగా ఎప్పుడు అయ్యున్నాడు. ఈ దేహానికి అర్హత ఉందో లేదో అది కాదు ముఖ్యం, ఇది చచ్చేది, ఇది పంచభూతాలతో వచ్చింది, దాని డ్యూటీ అది చేసుకుంటుంది వెళ్తుంది. ఏది నిజం? చిన్నప్పుడు మరి ఆ తల్లిదండ్రులు వాళ్ళు లేకపోతే జీవితం లేదనుకున్నాం, పెళ్ళైన తర్వాత భర్త బిడ్డలు అనుకున్నాం, తర్వాత మనం ఇవన్నీ పాత్రలు వస్తూ ఉంటే వెళ్తూ ఉంటాయి, వాటితో కాదు. అది ఎంతసేపు ఆ క్షణం వరకే. ఎప్పుడు నువ్వు ఉండాల్సింది నీతో ఉండటమే, నీ ఎరుపులో ఉండటమే. అదంతా ఫస్ట్ ఒక తత్వజ్ఞానంగా అమ్మ ఇలా చెప్తున్నారు, నిజం కదా నిజం కదా, అదేంటో తెలుసుకోవాలంటే దానికి తగ్గ ప్రయత్నం, దాని యొక్క సాధన మనం మొదలు పెడితే ఆ పరమాత్మే అందిస్తాడు. ఆ హాయ్ అంటే ఏంటి, ఆ రిలాక్స్ అంటే ఏంటి, ఆ ధీరత్వం అంటే ఏంటి, ఆ ధైర్యం అంటే ఏంటి, అవన్నీ కూడా బ్రహ్మమే నేర్పిస్తాడు. ఆయన నడిపించుకునే దాంట్లో మనం ఎవరు? ఆ నేను తీసేయటమే. ఆ నేను తీసేయటం అంత ఈజీ కాదు, కానీ ఒక్క పరమాత్మ భావంలోనే, ఆ మహాత్ముల సన్నిధిలోనే ప్రతి క్షణం. ఇప్పుడు అమ్మ బిడ్డలుగా మనందరికి ఆ జ్ఞానాన్ని అందిస్తా కావాలన్న ప్రతి ఒక్క బిడ్డకి అందించటం కోసమో వచ్చిందే.
అమ్మ అందుకనే మన కోసం అంత తపన. ఎంత ఇలాంటి కరోనా పరిస్థితుల్లో కూడా మనకి ఎందుకని ఇంతలాగా ఇన్ని జాగ్రత్తలు చెప్తా, ఇన్ని నియమాలు తీసుకుంటామని, ఇంత కాపాడుకుంటా. ఎందుకంటే ఎన్నో కోట్ల జన్మలు సాధన పుణ్యఫలమే మనకి ఈ మానవ జన్మ. ఈ వచ్చిన దాన్ని ఉపయోగించుకోండి. ఆ విలువ అమ్మ తెలుసుకున్నారు కాబట్టి అంత విలువ. మనకు ఆ విలువ తెలియదు. ఏదో ఒక డైమండో లేకపోతే ఒక వస్తువు అయితే తీసుకెళ్ళి ఎంత జాగ్రత్తగా పెడతాం మరి. ఆ వస్తువుకే అంత విలువ ఉన్నప్పుడు పరమాత్మను అనుభవించడానికి వచ్చిన ఈ దేహాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎంత ఎంత ఖాళీ ఉంచుకోవాలి మనం. ఈ ఖాళీ అనేది ఎవరివ్వరు, మనకి మనం ఏర్పాటు చేసుకోవాలి. రోజు మొత్తం చేసిన అదే 10 నిమిషాలైనా అదే పని. ఆ బ్రహ్మం ఎంత తేలిక, ఎక్కడికక్కడ తేలిగ్గా ఖాళీలో ఆ పనులు ఎలా చేయాలి ఏంటనేది అన్నీ అమ్మ మాకు ట్రైనింగ్ ఇవ్వటం గురించి. అందుకే ఈ రోజు ఇంతలా. చిన్నప్పుడు చూడండి ఆ విద్యార్థికి ఆ గురువు ఎంత ట్రైనింగ్ సిస్టమేటిక్ గా నేర్పిస్తే వాడి జీవితంలో ఎక్కడ ఎలాగున్నా బతకగలడు. అలాగే అమ్మ మాకు ఈ జ్ఞాన నిధిని ఇంతలాగా అందించడం గురించి ఇంతలాగా ఇప్పుడు అందరూ రాకపోయినా మన సత్సంగులందరూ ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణంగా దీన్ని అనుభవిస్తున్నారు. అంత ఖాళీలో ఉన్నారు. అమ్మ అందుకనే ఎప్పుడు వచ్చేయండి పెద్ద సత్సంగాలప్పుడు రండి, పూర్తిగా వినియోగించుకోండి అని ప్రతి నిమిషం పండుగలాగే ఉండేది. అలాంటి వేడుకలు, పండుగలు, అలాంటి పూజలు, యాత్రలు అవనేండి ఎన్నో ఎన్నో మనందరితోటి. మరి ఆ ఫొటోస్ ఇవన్నీ చూస్తా ఉంటే అమ్మతోటి అంత గొప్ప అనుభూతులు మనందరికీ ఉన్నాయి. మనం ఇప్పుడు వరకు ఏ మహాత్ముల దగ్గర చూసినప్పుడు అబ్బా ఆ కాలంలో వాళ్ళతో స్పెండ్ చేశారంట, ఎంత అదృష్టం అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ రోజు మనం బ్రహ్మం అమ్మతోటి మన అనుభూతులు, మన నిధులన్నీ అమ్మ మనకి ఇన్ని ఇచ్చారు. ఈ జ్ఞాన నిధిని మనం ఉపయోగించి మన జన్మల్ని తరించుకుంటా మన బిడ్డలకు కూడా మనం అందించాల్సింది ఇదే. ఈ జ్ఞానాన్ని వాడు జ్ఞానం నేర్చుకున్నాడు అంటాడు జీవితంలో అన్నింట్లోనూ సక్సెస్. ఈ దేహంతో సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఈ నేనికి ఏముంది, కొద్దిసేపు అదే మంచి అంటారు, అదే చెడు అంటారు. కానీ అసలు నేను తెలుసుకునే ఎక్కువగా ఆ ఖాళీని, ఆ సమయాన్ని మనం ఎక్కువ ఉపయోగించుకోవాలి. అమ్మ ఈ రోజు మాట్లాడమంటున్నారు. నిజంగా మాట్లాడటానికి ఏమి లేదు, అసలు జ్ఞానమో చెప్పడానికి ఏమీ ఉండదు. ఎందుకు అంటే ఎంత ఖాళీ ఉంటే తాను అనుభవించడం అని ఆ రుచిని పొందటం మొదలుపెట్టిన తర్వాత, అందుకే అమ్మ అంటారు ఆ జ్ఞాన స్వార్థం ఉండాలి అని. ఆ జ్ఞాన స్వార్థం ఉంటేనే మన జన్మను మనం ఈ జన్మలోనే ఖాళీ చేసుకోగలం. అది ఎవరు ఇచ్చేది కాదు. ఎవరితోనూ ఎలాంటి ఆ స్థితిని పొందాలి అంటే ఖాళీ ఖాళీ ఖాళీ. నిజంగా ఆ మనోమౌనం వస్తేనే, ఆ మనసుకు ఖాళీ వస్తేనే ఆ పరమాత్మను పొందగలం. ఆ ఖాళీలో అమ్మ అలా క్షణంలో కళ్ళు మూసుకుని ఆ స్థితిలో వెళ్ళగలుగుతున్నారు. ఎంత ట్రైనింగ్. అలాంటి ట్రైనింగ్ బిడ్డలందరికీ దగ్గరుండి మనందరికీ నేర్పించారు. ప్రతి నడత, ప్రతి మాట, ప్రతి పని కూడా అందరికీ అలాగ చూపించి అలాగ అందించారు. కాబట్టి ఈరోజు మనందరం ఎంత బాగున్నాం. నిజంగా ఆ మౌనంలో అమ్మ చూడండి ఆ స్థితిలో ఎన్ని గంటలైనా అలాగే ఉండిపోతారు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడే అదే పరిపూర్ణంగా ఆ పవర్ని మనం, అది ఎందుకంటే డైరెక్ట్ పరమాత్మతో కనెక్షన్. పరమాత్మకి మనకి మధ్య ఈ ఇంద్రియాలు, ఈ దేహ గొడవలు ఏమి ఉండవు కనుక ఆ డైరెక్ట్ పవర్ కనుక అంత రిలాక్స్, అంత ఎనర్జీ, అంత హాయి, అంత ఆనందం, అంత సంతోషం, ఎప్పుడు అంత యాక్టివ్గా. ఇన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. ఏ ఒక్క క్షణమైనా అమ్మ నాకు బాగోలేదని కానీ, నాకు ఇది కానీ ఎక్కడన్నా చూసామా మనం? ఎందుకంటే అమ్మ ప్రతి క్షణం ఆ పరమాత్మ స్థితిలో ఉంటారు కాబట్టి. అదే మనం మనసుతో ఉంటాం కనుక అమ్మో చేశాను నేను, ఇప్పుడు నేను చేయలేదు, నాకు బాగుంది, నాకు బాగోలేదు, నాకు ఆనందం, నాకు దుఃఖం, ఇవన్నీ ఎవరికంటే ఈ మనసుకి. ఆ మనసును బాగా పెంచుకుని పోషించాం కాబట్టి దాంతో అలా కాలక్షేపం చేసి గొప్ప విలువైన కాలాన్ని, జన్మని వృధా చేసుకున్నాం.
పరమాత్మ సుకృతంతో మనందరికీ ఈ అవకాశం ద్వారా ఇలా నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు తెలియనప్పుడు తప్పు చేశాం, ఇప్పుడు తెలిసింది కాబట్టి అదే తప్పు చేయకూడదు కదా. అప్పుడు అన్ని పొరపాట్లేదు. ఒక పసిబిడ్డ తెలియకుండా చేసింది పొరపాటుని ఆ పరమాత్మ ఆ తల్లి ఎలాగ స్వీకరిస్తుందో అలాగే మన అందరినీ మీకు అది తెలియదు కాబట్టి అప్పుడు చేశారు. ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. దీంతో ఇలా ఉండటమే. రోజు ఇదే వాక్యాన్ని ఇన్నిసార్లు ఎలా చెప్తున్నారు అమ్మ? ప్రతి చెప్పిన మాట నిత్య నూతనంగా. ఎందుకు అంటే ఖాళీలో నుంచి వస్తుంది కాబట్టి. ఎన్ని రోజులు ఉన్నా అది ఎందుకు అంటే ఆ మనసు లేని స్థితిలో చెప్తారు కాబట్టి అంత పవర్. మనకి రోజు నిత్య విద్యార్థులుగా అమ్మది మనకి రోజు ఈ సత్సంగం, ఈ బాహ్య సత్సంగం, దీని నుంచి మనం అంతర్ సత్సంగం అలాగ నిత్యం జరుగుతూ ఉంటేనే శ్వాస ఆఖరి క్షణం వరకు కూడా అలాగ జరిగితేనే కానీ అది పరిపూర్ణంగా మనం అది అనుభవించలేము. ఇదేదో ఒక్కరోజు మామూలు బాహ్య చదువులు అనుకోండి, ఒక డిగ్రీ వచ్చిన తర్వాత అయిపోయిందంటారు. బాహ్య పనులు అవనండి, ఆస్తులు అవనండి, ఇది ఒక అనంతం. పరమాత్మ స్థితిని పొందే కొంది ఇంకా 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 అనుభవ రుచులు. మరి ఆ మహాత్ములు యోగులు అంతా కూడా ఈ సంసారం ఏమి వద్దని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఆ పరమాత్మ స్థితిలో ఎలా పొందుతున్నారంటే అది. కానీ మనకున్న అదృష్టం ఏంటంటే గృహస్థుగా మరి మనకి కోరుకుంటుంది కదా, అలాగని డ్యూటీ వదలకూడదు. ఎందుకంటే దేహంతో వచ్చాం కాబట్టి ఆఖరి క్షణం వరకు దేహ డ్యూటీలు చేయవలసిందే. ఇది చేసుకుంటూ అదే స్థితిని పొందటం ఎలాగనే విధానం కోసము మనకి అమ్మ ఇలా బ్రహ్మం అమ్మగా మనకి బ్రహ్మమే స్వయంగా అమ్మ రూపంగా పంపించి మనందరికి ఇంతటి ఇలాంటి అవకాశాన్ని అందించి ఇంత ఆనందాన్ని ఇంత ఇదిని మనకు అందిస్తున్నారు. అమ్మ ఎన్ని బుక్స్ రాశారు మనకి. భీమవరం బ్రహ్మమ్మ.com మొత్తం 52 చిన్న బుక్స్, పెద్దవి ఒక 7 బుక్స్, ఈ బ్రహ్మం గీత అవనండి, జీవన్ముక్తి బుక్స్, వీరస్వామి గారు వీళ్ళందరూ రాసినవి, మహాత్ములు ఎంతో మంది రాసినవి కూడా అన్ని రకాలు నిక్షిప్తం చేసి మనకి ఎప్పుడు ఎలాంటి మనసుకి డౌట్ వచ్చినా దానికి కోసమే అవన్నీ కూడా. మనకి చూడండి ఇంట్లో అన్ని రకాల వస్తువులు ఎందుకు ఏర్పాటు చేసుకుంటాం? ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో దాన్ని వాడుకొని మళ్ళీ జాగ్రత్తగా ఎలాగో అమ్మ అలాగే ఆ జ్ఞాననిధిని మొత్తం ఆవిడ అనుభవ వాక్యం వచ్చిన ప్రతి దాన్ని నిక్షిప్తం చేసి బిడ్డలందరి కోసం సృష్టి యావత్తులో ఉన్న ప్రతి జీవికి అర్హులే, ఇది అందరికీ అందాలి, అందించటం కోసమే ఈ జన్మ వచ్చింది, దీన్ని అందించటమే అమ్మని. అందుకనే అందరికీ అంది. ఇంకా అమ్మ దగ్గర కొత్తగా ఏమి లేదు. ఇప్పుడు ఈ కరోనా ఈ పరిస్థితుల గురించి ఇంకా ఎవరం ఇలాగ వచ్చి అలా పెద్ద సత్సంగాలు జరగటం ఏమి ఉండదు. మనం కూడా జాగ్రత్తలు తీసుకుంటే, ఎందుకంటే నిత్యం ఇలా లైవ్ లో డైరెక్ట్ గా మనకి ఇంత డైరెక్ట్ గా అందించేటప్పుడు ఇంకేంటి, ఎప్పటికప్పుడే ప్రతి క్షణం ఇంతలా అందించటం. ఎంత పరమాత్మ అనుగ్రహం ఉంటే, ఎంత మన యందు దయ ఉంటే అంత అలాగా అందించేటప్పుడు దీన్ని మనం ఇంకెంత బాగా ఉపయోగించుకుని ఇంకా ఎంత బాగా ఉండటం. అమ్మ అన్నింటికన్నా అస్సలైంది ముందు ఆ ధ్యానంలో ఎక్కువ టైం స్పెండ్ చేయటం అనే ట్రైనింగ్ ఇస్తారు ముందు. అది ఇవ్వటం కోసం ఈ దేహానికి మనసుకున్న లక్షణాలని ఖాళీ చేయటం కోసమే ఇవన్నీ పీకేస్తే ఉన్నది అదే కదా. వాడికి ఇంకేమీ పని లేదు అనుకోండి, ఇంకేంటి పని? నీ జన్మకు వచ్చిన పని ఏంటి అంటే నువ్వు ఆ పరమాత్మ స్థితిని పొందటానికే. అందుకనే ముందు ఇవన్నీ ఖాళీ లేకుండా అది చెప్పిన అర్థం కాదని వీటన్నింటిని ఖాళీ చేయించి, ఆ ఖాళీ చేస్తే ఉన్నది అదే కదా. ఆ ఉన్నదా అంటే ఉండటమే, అలా ఉండిపోవటమే. అందుకే ఈ H1 న్యూస్ ఛానల్ తర్వాత ఇలా లైవ్ ఇవ్వటము, ఇలా అలాగే అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఎందుకు అంటే ఇక్కడ మనకి LKG నుంచి PhD వరకు ఇవ్వబడి ఉంటుంది. అందరికి కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇది పెట్టడం వల్ల, లైవ్ పెట్టడం వల్ల ఎంతో కొంత పని చూస్తున్నారు. నేనే అంత దేహం నేను కాదు అన్నప్పుడు ఆ వాక్యం అర్థం కాదు. అర్థం అవ్వాలి అంటే వీటన్నింటి ద్వారా అమ్మ మళ్ళీ
ఏ పండుగ, ఏ విశేషం, ఈ నెల మొత్తం ధనుర్మాసం, ఆ గోదాదేవి ఎలాగ పరమాత్మలో కలవటం కోసం ఈ నెల రోజులు గోపికలందరినీ కలిపి ఆవిడ ఎలాగ చేసిందో మనందరినీ అమ్మ అలాగా అలా చేశారు కాబట్టి ఈ రోజు పరమాత్మ స్థితిలో కలవటానికి అందరూ. అందుకే ఆ విశేషం అలాగ ఆవిడ ఒక మామూలుగా పుట్టి ఒక స్త్రీగా పరమాత్మని అంకితం అయ్యింది సాధ్యమైనప్పుడు మనకెందుకు అవ్వదు? అలాంటి మహాత్ముల స్టోరీలు, కథలు వినటం వల్ల మనం ఏంటి అంటే వాళ్ళకి అది సాధ్యమైనప్పుడు అది మనకి సాధ్యం కదా. ఆ ప్రయాణం మనము చేస్తే ఆ గమ్యం మనము చేరుతాం కదా. అమ్మ అందుకే మనందరికి ఇంత తేలికయింది, ఖర్చు లేనిది, భావంతో ఇంత బాగుంటుంది. ఆ నేను లేని స్థితి అనిపించడం వచ్చిన తర్వాత మాటలతో పని లేదు. నిజంగా జ్ఞానానికి ఇక మాటలే లేవు, అనుభవించడం ఒక్కటే. ఈ అనుభవ రుచి పెరిగే కొద్ది, ఆ హాయి దొరికే కొద్ది ఇంకా 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 దాన్ని. కానీ అమ్మ ఏంటంటే దానిని దీనిని ఒకే పరమాత్మ స్థితిలో ఎలా అనే ట్రైనింగ్, ప్రాక్టీస్. అది ఎంతో బాగుందని దాంట్లో ఉన్నా కుదరదు. బాహ్యంగా మన పాత్రని ఆ ఖాళీలో ఉండి ఆ పరమాత్మ స్థితిలో ఉండి ఎలా చెయ్యాలి, ఖాళీ ఉన్నప్పుడు అది ఎలాగా ఉండాలి అనే 2 ట్రైనింగ్లు ఇస్తారు. ఏ ఒక్కటి కుదరదు. ఎందుకంటే మనం ఒక గృహస్థుగా, సంసారిగా వచ్చాం. ఆఖరి క్షణం వరకు ఈ పాత్రతోటి పాత్రగా చేస్తూ ఖాళీలో ఉండటం ఎలాగో రెండింటిని పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాం అనుకోండి, మన జీవితంలో ఇంకా మనకి ఎదురేయలేదు. ఆఖరి క్షణం వరకు అంటే జీవన్ముక్త స్థితి అంటే ఇంత డైరెక్ట్ గా, ఇంత ధీరత్వంగా అమ్మ ఎందుకు చెప్తున్నారు? ఆవిడ అనుభవిస్తున్నారు కాబట్టి మన కూడా మీరు అదే ఉన్నారు. మనందరినీ ఆత్మస్వరూపులుగా చూశారు కాబట్టి అమ్మకి ఎవ్వరు నామరూప గుణాలతో సంబంధం లేకుండా ఇంత హాయిగా, ఇంత రిలాక్స్గా ఉండగలుగుతున్నారంటే మనం ఎంతసేపు ఈ నామరూపాలతో, గుణాలతో పెట్టుకోవటం వల్లే. వాళ్ళు ఇది, వీళ్ళ మంచి, వీళ్ళ చెడు మంచిల కోసం కాదు. పరమాత్మ అలా చూసుంటే మన ఎవ్వరికి అర్హత ఉండేది కాదు. ఆయన లోపలున్న మన తపని, దాన్ని చూశాడు కాబట్టి ఈరోజు అమ్మ దగ్గరికి చేరగలిగాం. మనం ఉన్నామో లేమో అనేది ఎవరి కాలుగా, ఎవరి అంతరాత్మగా, ఎవరి సాక్షిగా వాళ్ళకే తెలుసు. అందుకే ఇది ఎవరికి చెప్పేది కాదు, నిరూపించుకునేది కాదు, చూపించక్కర్లేదు. మనం ఈ హాయిని మనం పొందితే, ఇప్పుడు నేను తింటే నా పొట్ట నిండుతుంది కానీ ఇది ఎవరికి చూపించేది కాదు కదా. ఈ హాయి నాకు కావాలి అనిపించింది కాబట్టి నేను వచ్చాను, తెలుసుకున్నాను, దాన్ని పొందుతున్నాను. అంటే ప్రతి ఒక్కరికి ఇది అందరికీ అర్హత. ప్రతి ఒక్క సృష్టి యావత్తులో ఉన్న ప్రతి పరమాత్మ ప్రతి అణువులో ఉన్నాడు. నువ్వు ఆ పరమాత్మ స్థితిలో ఉన్నప్పుడే ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోగలుగుతాం. ఇది బ్రహ్మయుగ నాందికి, బ్రహ్మయుగానికి, బ్రహ్మ శకానికి ఈ పరిపూర్ణంగా అమ్మ అవతారంగా వచ్చి అందిస్తున్నారు. ఇదే మనందరం ఉపయోగించుకొని బాహ్యంలో ఉన్న ప్రతి దాంట్లో ఆ పరమాత్మ మన ఆనందం కోసమే ఇన్నిటిని సృష్టించి ఇన్నింటిని అందిస్తున్నాడు. వాటిని అనుభవిస్తానే అది ఏది నీ లోపల దానికి అడ్డు కాదు అని చెప్పి అమ్మ ఎంత ఇలాగా. ఇవరకైతే మనకు తెలియనప్పుడు ఆ సాధువుల్లాగా అలా ఉండాలో, ఈ వదలాలి అని ఏది మనసుతో వదిలితే సరిపోతుంది. మామూలుగా దాన్ని ఆపటం వల్ల ఎప్పుడో ఒకప్పుడు అది మళ్ళీ దాని విజృంభణ చేస్తుంది. జన్మకు వచ్చింది ఖాళీ చేసుకోవటానికే కాబట్టి అది కూడా పరమాత్మ, అది కూడా పరమాత్మగా స్వీకరించి దాన్ని కూడా ఖాళీ చేసుకో. దాంతో నాకు పని లేదు, లోపల నీ యొక్క స్థితి నాకు ముఖ్యం. ఈ నశించే దేహం ఇది పంచభూతాలతో వచ్చింది కాబట్టి దాని పాత్రలో ఏదో మరి గత జన్మలో నేను తెచ్చుకున్న ఖాతాలు అప్పులే కదా, ఆ అప్పును నేను తీర్చుకోవటం నా బాధ్యత. అది కూడా పరమాత్మగా ఇంకా మళ్ళీ మనం విధిని తయారు చేసుకోకుండా ఎంత బాగా అమ్మ ఇంత తేలిక విధానాన్ని నేర్పించారు కనుక మనకి ఎంత హాయిగా ఉంది. ఇదేమి సామాన్యమైన విద్య కాదు. ఈ బ్రహ్మ విద్యను డైరెక్ట్ గా ఇంత ధీరత్వంగా అమ్మ మనకు అందిస్తున్నారంటే ఆ పరిపూర్ణ స్థితిలో అమ్మ ఉన్నారు కాబట్టే మనందరికీ ఇంతలాగా ప్రతి ఒక్కళ్ళం దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. నిజంగా మాట్లాడటానికి ఏమీ లేదు, మాటలతో ఏముంది. ఇప్పుడు అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టామనుకోండి, ఏమంటాం,
ఎందుకురా ఈ చిన్నదానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎంత కష్టపడితే ఈ రూపాయి వచ్చింది. అలాగే ఈ మాట కూడా అలాంటిదే. ఈ కాలాన్ని, మాటని మనం ఎంత పొదుపుగా వాడుకుంటే అంత పరమాత్మ స్థితిలో మనం పొందగలుగుతాం. అమ్మ ఆ ఒక్కటి నేర్చుకున్నారు కాబట్టి అమ్మ ఇన్ని రోజులు ఇంత హాయిగా ఉన్నారు. కాలాన్ని అంత సద్వినియోగం చేసుకుంటారు. మాటని, అన్నింటినీ ఆ మనోమౌనంలో ఉంటారు కాబట్టి అంత రిలాక్స్. ఆ పరమాత్మ స్థితిలో ఉంటారు కాబట్టి అమ్మ వాక్యానికి అంత పవర్. ఆవిడ వాక్యమే ఎందుకు అంతలాంటి పవరు అంటే పరమాత్మ స్థితిలో ఉంటారు. ప్రతి నిత్యం దేని యందు ఆవిడకి ఇది లేదు. అందుకే అంత హాయిగా, అంత రిలాక్స్గా, అంత పసిపిల్లలాగా అంత ఎలా ఉండగలుగుతున్నారు? అది సాధ్యం అంటే పరమాత్మ స్థితిలో ఉన్నాం. మనం పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకి ఆ అర్హత ఉంది. తర్వాత మనం ఆ నేను తగిలించుకున్న ఆ మాయను మనం తెలియక చేసుకున్నది మళ్ళీ మనమే వదిలించుకోవాలి. ఏది తగిలించుకున్నామో దాన్ని మనం అదే మనమే వదిలించుకోవాలి. ఉన్నది ఆ ఖాళీ ఖాళీ ఖాళీ, ఆ ఖాళీ స్థితిలో. ఇదే విషయాన్ని రోజులు, గంటలు తరబడి, యుగాలు చెప్పుకున్న ఇదే వాక్యం, ఇదే మాట. మనకి ఇది అనుభవించడానికి దేనికి అడ్డు లేనిది, ఎంత ఖర్చు లేనిది, ఎంత హాయి అయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక దాంతోటి పని. అమ్మ ఖాళీలో ఉంటారు కాబట్టి అమ్మకి అసలు ఆ బయటికి వచ్చి మాట్లాడటానికి అంతలాగా కష్టపడతారు అమ్మ. లోపలోడే మనకి ఇంత చక్కని గైడ్ లైన్స్ ఇచ్చేటప్పుడు ఇంకా ఎవరికి ఏం చెప్పుకుందాం? ఆడు చెప్పింది ఒక్కటి ఫాలో అయితే చాలు కదా. బాహ్యంగానేమో మన దేహపాత్రకు కావాల్సిందంతా మన బాహ్య బంధాల నుంచి వాళ్ళు చెప్తారు. లోపల నుంచేమో ఆ పరమాత్మ చెప్తాడు. ఆ ఒక్క మాట వింటే చాలు కదా, ఇక మనకి దేనితో పని లేదు కదా. ఇంత హాయిని అనుభవించటం మానేసి మనం ఏదో చెయ్యాలి, ఏదో పొందాలి, ఏదో అనే తపంతో ఎందుకు ఈ జన్మను మనం వృధా చేసుకుంటున్నాం? ఆ మహాత్ములకి తెలుసు కాబట్టే వాళ్ళని మనం చూసి ఇంత తింగర పిచ్చోళ్ళు ఎందుకు ఇంత సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అమ్మ అందుకే ఈ దేహాన్ని అంత జాగ్రత్తగా ఉంచుకోమంటారు. ప్రతి క్షణం దీన్ని ఒక పరమాత్మగా చూసుకుంటూ, జన్మకు వచ్చింది మనం ఏదో ఈ వండుకోవటానికి, తినటానికి, ఇవన్నీ బజార్లు తిరగటానికి, కొనుక్కోవటానికి, అందించడానికి కాదు. పరమాత్మను అనుభవించటానికే పరమాత్మ దగ్గర మనం అడిగి మరీ ప్రామిస్ చేసి తెచ్చుకున్నాం ఈ దేహాన్ని. దీనిని కేవలం అడిగి తెచ్చుకున్నందుకు మళ్ళీ అంత చక్కగా ఉపయోగించుకుని మనంగా మిగిలిపోవటం కోసం ఈ పాత్రను అంత జాగ్రత్తగా అమ్మ అందుకే ప్రతి క్షణం బ్రహ్మంగా ఉండాలి, ఆర్థికంగా బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి. ఈ 3 సూత్రాలనే చెప్తారు. ఈ 3 సూత్రాలతోటే మనం మన జన్మరాహిత్యం చేసుకోవచ్చు. ఎందుకంటే దేహ అవసరాలు తీరాలి అంటే ఆర్థికంగా బాగుంటే ఈ రోజుల్లో ప్రతిదీ జరుగుతుంది. పూర్వ రోజుల్లో అంటే కుదిరేది కాదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి దొరకని వస్తువు లేదు. ఇదివరకు పండుగ అంటే చాలా పని ఉండేది. ఇప్పుడు అంతా ఈజీ అయిపోయింది. ఎవరికి ఏది కావాలంటే క్షణంలో నచ్చింది తెచ్చుకుంటున్నారు, అయిపోతుంది. అలాగే ఆరోగ్యం చాలా ముఖ్యం. దాన్ని ఒక సిస్టమాటిక్గా పరమాత్మ అనుభవించడం కోసం తెచ్చుకునే పాత్రను ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. ప్రతి క్షణం అంత జాగ్రత్తగా ఉంటేనే మనకు ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటేనే ఈ మనసు మనం చెప్పిన మాట వింటుంది. లేకపోతే ముందు అది ఆ స్థితిలో ఉండనివ్వదు.
అమ్మ చూడండి ఆ స్థితిలో ఎలాగుండగలుగుతున్నారు. ఆ నిత్యం మనందరికీ ఆ స్థితి ద్వారా ఎంత పవర్‌ని అందిస్తున్నారు. అందుకని అమ్మ మాట్లాడలేదు, అమ్మ ఏం రోజు మాట్లాడటానికి ఏముంటుంది? మనకు అలా లైవ్‌లో పెట్టుకున్న ధ్యానం ఉంది. మనందరం కూర్చొని ఆ ధ్యాన స్థితిలో ఉన్నాం. వచ్చేటప్పుడు ఆ వాక్యము చెప్తున్నారు. లేదంటే ఆ మౌనంగా ధ్యానంలో అయినా మనందరం ఇంకా ఉండిపోవటం కోసం ఆ వైబ్రేషన్స్ అన్నీ అందిస్తున్నారు మనకి. ఆ లైవ్‌లో కూర్చొని ఇలాగా మనకి ఇలా అందిస్తున్నారు అంటే, ఈ యూట్యూబ్ ద్వారా మనకి మొత్తం అయింది మొత్తం అంతా ఎప్పుడు ఎవరికి కావాలన్నా ప్రతి ఒక్కళ్ళు ప్రతి క్షణం మనతోటే ఆ నిధిని మనకే ఇచ్చేస్తున్నారు. మీరే చక్కగా ఉపయోగించుకోండి. జన్మ జన్మలకి సరిపడినంత నిధిని మనకి ఇచ్చారు ఈ ఆత్మజ్ఞానం అనే నిధిని. దీన్ని మనం ఎలా ఉపయోగించుకోగలిగితే అంతలాగా. ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత నీటికి కొదవ, అలాగే బ్రహ్మ అమ్మ దగ్గరికి వచ్చాక బ్రహ్మానుగ్రహం, ఆ బ్రహ్మనిధి, ఆ బ్రహ్మజ్ఞానం అనేది ఇక అదొక అనంతం. ఎవరి నమ్మకం విశ్వాసాన్ని బట్టి అది అంత పొందగలుగుతాం, అంత అనుభవించగలుగుతాం. అందుకే ఇది ఎవ్వరికీ చూపించేది కాదు, ఎవ్వరికీ చెప్పేది కాదు, ఎవరితో ఉండేవి కాదు. అందుకే ఎక్కువగా సమయాన్ని ఇలాంటి కరోనా పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు అదే బాహ్యంలో అందరూ అమ్మో వచ్చేసింది, ఏదో జరిగింది. జరిగే దాంట్లో ఎవరన్నా ఏదన్నా ఆపగలిగారా? ఎంత టెక్నాలజీ పెరిగింది, ఎంత సృష్టి యావత్తు మొత్తం పరమాత్మ ఆయన తలుచుకుంటే ప్రతి ఒక్కళ్ళకి మళ్ళీ ఎంత పైకి పెరిగామో అంత దిగటం కోసం ఈ పరిస్థితులు. బ్రహ్మ కాలజ్ఞానంలో అమ్మ ఎప్పుడు చెప్తారు, బ్రహ్మం గారు చెప్పినవి అన్నీ ఆ మహాత్ములు ముందే చెప్పున్నారు. ఇలాంటి టైంలో మనకు కావాల్సింది ఏంటి? ఒక పరమాత్మను పట్టుకోవటమే. చూడండి, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఏమీ చేయట్లేదు ఇదే. ఆరోగ్యం ఇది లేని వాళ్ళందరికీ కూడా జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళకి పరమాత్మ ఇదంతా మన చేతిలో ఉంది. ఈ జీవితం డిజైన్ ఎలా మార్చుకోవాలి? పరమాత్మ స్థితిలో ఉండాలా, లేకపోతే బాహ్య స్థితిలో ఉండి నిజంగా దానికోసం జన్మలు తెచ్చుకుని జన్మను వృధా చేసుకోవటం అనేది ఆ విచక్షణ జ్ఞానం మనకుంది కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకోవటం.
ఏముంది? అందరూ అలా ఆఖరి శ్వాస వరకు వెళ్ళాలి. ఎందువల్లంటేనమ్మా ఉన్నది నేనే అని తెలుసుకున్నాం కాబట్టి అలా ఆఖరి శ్వాస వరకు ఉండటమే వ్యవహారం. నిజం కాదు. ఏది సత్యమో ఏది అసత్యమో తెలియబడుతుంది. సత్యాన్వేషణగా మనం ఉండాలి. దేహం వచ్చింది అంటే దేహ విధులను సక్రమంగా చేసుకో. పరమాత్మయే నేను అన్న భావంతో ఉండాలి. ప్రతి ఆలోచన పరమాత్మలో ఉందే కదా, ప్రతి వాక్యం పరమాత్మలో ఉందే కదా. ఏది ఎలా జరిగినా బ్రహ్మంలో ఉంది అని మనం తెలుసుకున్నాం కదా, తెలియబడుతుంది కదా, తెలుసుకుంటున్నాం కదా. ఈ సంక్రాంతి నుంచి ఇంకా ఎంత వైభవంగా ఉండాలి అమ్మలు అందరూ చెప్పండి. హాయిగా ధ్యానాలు చేసుకుంటా మరి 24 గంటలు నాకు అలా ఇష్టం. ధ్యానంగా కుదిరేది కాదు, తప్పదు కదా. పిల్లలతోటి అందరితోటి మాట్లాడాలి, మన వాళ్ళతో మాట్లాడాలి అంతక మరి కథే కదా. రోజుని హెచ్వన్ న్యూస్ మీతోటి ఒక గంట పెట్టేస్తాను చాలు. ఎందుకంటే మాట్లాడటానికి ఏముంటాయమ్మా. 2022 వచ్చింది కదా, ఇంకంతే. సంక్రాంతి నుంచి అంటే ఇంక రేపు నుంచి రేపు అయిపోతుంది. ఎల్లుండి నుంచి ఏమొస్తుంది. ఒక గంటే చాలు, విలువైంది. మాట్లాడితే ఏమవుతుంది, టైం వేస్ట్. పరమాత్మగా మిగలటమే. 9 to 10 అనుకోండి సరిపోదు. ఆ తర్వాత మళ్ళీ పని చేసుకుంటాం. అలా ధ్యానాన్ని పెంచుకుంటాం, ఖాళీని పెంచుకుంటాం. మనస్సు లేని స్థితిలో అలా ఉండవలసింది ప్రతి ఒక్కళ్ళం కూడా. ఏముంటాయి మాటలు, ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు అలా ఉండటమే. నాకు చిన్నప్పటి నుంచి 24 గంటలు అలా ఉండటమే ఇష్టం. కుదురుతుంది కాబట్టి ఇప్పుడు ఇంకా అలా ఉండగలుగుతుంది. కుదిరినట్టు మరి చేస్తున్నమ్మా. కుదరలేనప్పుడు ఎలాగా కుదరదు. కుదిరినప్పుడు వేస్ట్ చేసుకోకండి. రేం పగల్లో కూడా అలా ధ్యాన స్థితిలో ఉంటుంది. హాయిగా పరమాత్మ ప్రతి ఒక్కళ్ళు అలా మిగులుతాం. రిలాక్స్ అంటే ఏమీ లేదు. ఏమీ లేదంటే ఏమీ లేదంటే అలా ఉంటుంది. వ్యవహారంలో మాట్లాడుతున్నాం, తింటున్నాం, ఉంటున్నాం, అన్నీ మామూలే కదా. హాయిగా ఆనందో బ్రహ్మ. ఆనందం ఎక్కడ ఉంది, మనలోనే ఉంది అని తెలుసుకుందాం. మనతో మనం అలా రిలాక్స్గా ఉంటాం. ఈ బాధ్యతలో దేహం ఉన్నసేపు ఉంటానే ఉంటాయి. మన గురించి మనం చూసుకో, తెలుగు చేసుకోవాలన్నా. వ్యవహారంలో ఎక్కువ మాటలు ఉన్నాయనుకో, దాన్ని ఒక్క మాటలో మాట్లాడుకోండి. అలా తెలుసుకోవాలి. సోదిలా కౌరులు చెప్పుకో. అన్నీ నశించే కదా ఈ కౌరులన్నీ. అందులో తేలిగ్గా మాట్లాడుకోండి, తేలిగ్గా బ్రతుకుంది.
నాకు ఇంకా 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 ధ్యానంలోనే దేహానికి ఖాళీ వచ్చింది. ఖాళీ వచ్చి కొలది ఇంకా ధ్యానం ధ్యానం. చెప్పేదంతా చెప్పారమ్మా, ఇంకా అదొక్కటే మాకు కూడా. ఇప్పుడు వరకు ఇన్ని అందించారు, ఇక అమ్మ ధ్యానం. ఒక్క గంటే చూస్తానమ్మ రోజు. 9 to 10 చాలు. భగవద్గీతలో శ్లోకం తీసుకుని జీవనోదానం చెప్పాను సరిపోతుంది కదా. ఇంకెంతకన్నా ఏముంటుంది అంటున్నాను రోజు. మాకు మీ ధ్యానం, మీకు ఆ పవరే మాకు కావాలి. నాకు ఖాళీగా ఉన్నాను కదా, ఈ ఖాళీని వ్యర్థం చేసుకోను. ఏ టైంలో ఏది కుదిరిందో అలాగే బతుకుతున్నాను. నాకు ఖాళీ, ఆ ఖాళీని ఖాళీగా ఇంకా అలా హాయిగా. మరి ఫోన్లు మానేస్తాను కదా, ఫోన్లు ఎందుకు చేస్తాను? అందరం తానైనా కదా. ఇప్పుడు ఇంక ఫోన్లు మానేస్తాను. అలా ఇంకేది అన్నీ తగ్గించేసుకుని అన్నీ అందించావు. దేహం పిల్లలకి మీకు కూడా సత్సంగానికి. ఇంకా ఇంకా నాతో నేను అలా ఉండట్లే. సంక్రాంతి అంటే ఇదిగో రేపు సాయంత్రం పిల్లడు వచ్చేస్తాడు. వంట వండి ఆ పొలం చేసేసుకుని నాతోనే ఉంటాం. ఇంకా నా మనోమానంతో ఖాళీ అయింది కదా. ఖాళీ మనం ఇంకా ఎక్కువ ఉపయోగించుకోవాలి. అలా దేహం ఉండగా దేహం పిల్లల్ని ఎవరిని వదలకూడదు. వదిలితే ఏమవుతుంది? మనం కన్న పిల్లల్ని మనం వదిలితే ఏమవుతుంది? ఇంకేంటమ్మా, వాళ్ళకి చక్కగా అన్నీ చేసేసుకుని వాళ్ళు ఎలాగ ఫోన్లతోటి ఉంటున్నారు. వాళ్ళ ఫోన్తో వాళ్ళు ఉంటారు. ఒక గంట సత్సంగం చెప్పేసి హాయిగా నాతో నేను అలా విశ్రాంతిగా ఉంటాం. 68 ఏళ్ళు అంటే ఖాళీ వచ్చింది. ఈ ఖాళీని అలా ఖాళీగా ఉంచుకోవచ్చు. ఆ బాధ్యతలన్నీ పిల్లలు చేసుకుంటారు. వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు కదా. 49 ఏళ్ళు పిల్లకి వచ్చింది, 45 ఏళ్ళు రమేష్కి వచ్చింది. నాకేం బాధ్యతలు ఉంటాయి? వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేసుకుంటారు. అందు గురించి ఇంకేం మాట్లాడే పని లేదు. మనోమోహన్లో 24 గంటలు అలా ఉంటాయి. మీరు జీవిత చరిత్ర అనుకున్నారు, అది కూడా ప్రింటింగ్ అవుతాం. కాలంలో పెట్టారు. అన్ని జీవిత చరిత్ర కూడా పెట్టేసామమ్మ. ఓన్లీ బుక్ రావటమే కానీ బుక్ ప్రింటింగ్ రమేష్ విజయవాడలో ప్రతి ఒక్కళ్ళు అమ్మ వీర్రాజు గారు పుణ్యం అంటే అన్ని జరిగింది. చాలా బాగా వీర్రాజు గారు ఇదంతా ఆయన పరమాత్మ వెంకటేశ్వర స్వామి రూపం అలా వచ్చి ఆయన అలా చేశారు. సెకండ్ లాగా ఇన్ని సంవత్సరాల పుస్తకాలు అమ్మ రాసిన నిధిని మొత్తాన్ని ఆయన అలా నిక్షిప్తం చేశారంటే ఆ స్వామి ఆయనలో చేయించుకోవటం, అన్నపూర్ణ రాయటం అవనండి, ఆయన చేయటం, మీరు రాసిన అన్ని కూడా. అందు గురించి ఇంకా మనకి ఏ పని లేదు. అందుకేనమ్మా ఈ జనవరి నుంచి ఇంకా ఖాళీలు ఇంకెక్కువగా మనం ధ్యానం నేను ఏమన్నాను, షోకేస్ లో బొమ్మలా ఉంటానని చెప్పారమ్మా మీరు. ఇప్పుడు దేహానికి ఖాళీ ఎక్కువగా ఉంది కాబట్టి 24 గంటలు నా ఖాళీలోనే. మరి నేను ఏ టైంలో అయినా సరే ఒక్కలాగే ఉంటాను లేదండి. అదే మాకు చూపించారు మీ నడితే మాకమ్మ. రాత్రి అదేంటి అమ్మ ఇప్పుడే పెట్టాను కదా అన్నాడు. టైం చూసుకుంటే ఇలాగే 10 అయింది ఈ పక్కన గడియారు. అదేంటమ్మా అన్నాడు. నాకు అంతేరా బాబు, నాకు నిద్ర అనేది ఉండదు, నాకు ఏమీ ఉండదు, అయిపోయింది కదా. ఇప్పుడు ధ్యానంలో ఉండేటప్పుడు ఆ రిలాక్స్ ఉంటుంది. ఇంకా దేహం అలసిపోయింది. దేహానికి అలసిపోతే నిద్ర వస్తుంది, మామూలు నిద్ర. 24 గంటలు తనతో తాను ఉండే వాళ్ళకి ఏముంటుంది? ఎప్పుడు ఈ మామూలు నిద్రలు ఉండవు. ఉండదమ్మా, ఆ మామూలు నిద్రే.
అమ్మ మీరు మాతో మాట్లాడితే ఒక్క క్షణంలోనే ఇలా అనేవారు అంతే, అదే మీ నిద్ర. మేము అలా ఎన్ని చూసామమ్మా. మనం తెల్లవారులు కూర్చుని ఎన్నేసి రోజులు అలా సత్సంగం జరిగిన ఒక్క క్షణం కూడా మీరు మీ నిద్ర అంతా కోడుకుంటే ఒక్క క్షణమే ఊరికే ఇలా మాట్లాడతాను. అమ్మ నిద్రపోయారని మీరు సైలెంట్ అయ్యి నేనేం నిద్రలేదండి అనేవారు. దేహానికి అవసరం లేదు, మనసు లేకపోతేనమ్మా ఇంకా దానికి శ్రమ దేహానికి ఏమీ అవసరం ఉండదు. ఈ మనసుకే కదా ఈ అవసరం. 6 రోజులు 7 రోజులు 7 రోజులు. అందుకే నిజంగా మాట్లాడటానికి ఏమీ లేదు. అమ్మ ఆ ఖాళీ చూడటం మొదలు పెట్టిన తర్వాత ఇక మాటలతో ఏముందమ్మా, ఎవరికి ఏం చెప్పాలమ్మా. ఈ రోజుల్లో ఎవరికి తెలియదే ఉంది. ఏదైనా అన్నీ తెలుసు. ఈ ఒక్క విద్య నేర్చుకుంటే చాలు, ఈ ఖాళీ బ్రహ్మ విద్య ఒక్కటే. దీనికి పెద్ద ఖర్చు కష్టం లేనిది ఒక్కటే మాట కూడా కొనేస్తుంటాం కదా. అదేనా ఏదైనా చేసుకోండి, ఇంకా అసలు ఏమీ లేదు. కానీ జ్ఞానంలో కూడా ఎంత తేలికమ్మా. ఇది వరకు అంటే 8 గంటల పూజను సాధన, మరి అవన్నీ చేసిన ఫలితము ఏదో పరమాత్మ ఆ ఫలితమే ఇంకేమీ లేదు. అలా ఉండటం అని ఎంత తేలిక విధానాన్ని బ్రహ్మం చెప్తేనే కదా అర్థమైంది. లేకపోతే ఇదివరకు అది ఎంతో కష్టం అనుకున్నాం, దాన్ని కూడా అంత తేలిక చేసి. నాకు మరి ఒడ్డూరులో ఆడుతూ ఉన్నా, నా టైంని ఎప్పుడు సంక్రాంతికి ఒడ్డూరు వెళ్ళినా నా టైంని ఎప్పుడు నేను వేస్ట్ చేసుకున్నాను. పిల్లలతో ఉన్నా వేస్ట్ చేసుకున్నాను. ఆడ బయటకు వెళ్ళి ఆడుకున్నా నా ధ్యానం 24 గంటల ధ్యానంలో ఉండబట్టి ఏం వ్యవహారం లేదమ్మా. దేహం ఊరికే, దేహం లేకపోతే దేహిని తోటి, దేహి ఉన్నందుకు దేహం ఉంది. ఈ దేహంతో దేహిని తెలుసుకున్నాం కాబట్టి ఈ దేహంతో అలాగా ఏది తెలుసుకుంటే ఇంకా తెలియబడక్కర్లేదు. సృష్టి అంతా ఏం తెలుసుకుంటావు? ఉన్నది నువ్వే. పోనీ ఏదైనా విడిగా ఏదైనా ఉందా? నీలో నేనే, నాలో నువ్వే, అందరిలోనే నేనే అంత. ఇంకేముంటుంది అంటున్నాను. అన్ని పాత్రలో తానే అన్నాక అంతే అలా రిలాక్స్గా. లోపలే సంభాషణ లేదు కదా, అలా ఉంటున్నాయి. నేనే అంతా కదండి, ఎవరు విడిగా లేదు, ఉన్నదంతా నేను. పూర్తి అయిందనేటప్పుడు మళ్ళీ మనకి ఇది ఛానల్ బ్రహ్మం చేసుకుంటాను. మనకెందుకు? మనం ఏ పని మానేద్దాం, అన్నీ అయిపోయినాయి. ఆ క్షణం వరకు అయిపోయింది, మళ్ళీ నిత్య నూతనం. ఇంకా ఆ పరమాత్మ ఏం చేయించుకుంటాడు అన్నీ ఆ మౌనంలోనే జరుగుతున్నాయి. మనకి ఎన్ని జరుగుతున్నాయంటే మౌనంలోనే జరుగుతున్నాయి. ఎప్పుడు ఎవరు అన్నా ఏదన్నా చెయ్యాలని కానీ ఏ సంకల్పం లేదు, అలా జరిగిపోతాయి. మౌనంలోనే అన్ని పరమాత్మ అంత పరమాత్మ పని అంతే, బాహ్యం పని అని. అందుకే అంత ఖాళీ వచ్చేసిందాం. అన్నింటిలోనే అందరికీ ఇంత ఖాళీ పరమాత్మ ఎందుకు ఇచ్చాడంటే ఎక్కువగా ధ్యానంలో ఉండమని. అయితే ఉన్నంత వరకు ఆ ధ్యానంలోనే అలా హాయిగా నిత్య నిరంతరం ఉంటున్నాం. రైతే ఇంకా 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 అన్నది దీంట్లో పెట్టుకోవాలి. ఇంకా మీకు ఇంకా అవి కావాలి, ఇంకా 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 అన్నది దీంట్లో పెట్టుకోవాలి. ఇంకా కావాలి. నాకు చిన్నప్పటి నుంచి కరువు తీరుతుంది. అదే ఎప్పుడు తీరంది, హాయిగా అలా ఉంటుంది. తీరంది తీరుతాయేమో కానీ తీరంది. అలా ఈ దేహం ఉన్నంతకాలం అలా హాయిగా ఉంటుంది. ఆ యొక్క ధ్యానంలో తెలిసిన తర్వాత ఇంకా మరి నాకు చిన్నప్పటి నుంచి బడిలోకి వెళ్ళినా, పెళ్ళయ్యాకైనా, పిల్లలు పుట్టినా నా గొడవ నేను ఎప్పుడు ఏది మానలేదు. నాకు ఇది కరెక్టు. మిగిలిన అన్ని నశించి గొడవలు నాకెందుకు?
ఆ ఒక్కటి తెలుసుకున్నారు కనుక ఇంత సమయాన్ని సద్వినియోగం చేసుకో. అందుకే అమ్మా ఏది తెలియాలో ఆ మరి ఒక్కటి తెలుసుకుంటే ఉషా చాలు. రమేష్ ఏమన్నా నేను పట్టించుకున్నాను. జనాన్ని పోగు చేయకు అంటే నేనెందుకు పోగు చేస్తాను అనేసి అంతే. కరోనా కాలం జాగ్రత్తగా అవలింటి వాళ్ళు ఉంటారు, లాక్డౌన్ పెట్టేస్తారు. అలా తెలుసు. అమ్మ అందని నేను ఇక్కడే కూర్చుంటాను, వచ్చిన వాళ్ళు అక్కడే కూర్చుంటాను. ఆ వైబ్రేషన్స్ తోటి వాళ్ళు ధ్యానం చేసుకుంటారు. అంతేనమ్మా. ఇప్పుడు అక్కడ కూర్చుని గుడికి వెళ్ళినప్పుడు అంత దూరాన్ని స్వామిని చోట్ల అలాగా అమ్మని కూడా దర్శనం. మాకు ఈ స్థలం ఇక్కడికి వస్తేనే అలాగా చాలు, దూరంగా కూర్చున్నా అక్కడ కూర్చుంటారు హ్యాపీగా. ఎటు మీరు 9 to 10 అనే సత్సంగం ఎప్పుడూ ఉంటుంది అది. అంతే. అలా కూర్చుని వెళ్తారు, చక్కగా అలా ధ్యానం నిమగ్నంగా ఉంటారు. ఎందుకంటే అమ్మ ఈ వైబ్రేషన్సే వేరు. డైరెక్ట్ గా వచ్చి ఆ స్థితిలో ఉన్న పరమాత్మ, ఎందుకంటే ఇంకా అదేంటంటే అనుభవిస్తే కానీ అర్థం కాదు. హాయిగా ఉంటాం, ఎవరేం మానక్కర్లేదు. నేను పైగా చెప్పేస్తున్నాను కదా వీళ్ళకి. మా పిల్లవాడు కూర్చుంటాడండి ఇంట్లోని, ఆడు బయటకు వెళ్ళిపోతాడు, మీరు ఎప్పుడో వచ్చేయండి. బయట కూర్చుంటారు. మరి లాక్డౌన్ పెట్టాకే అలాగా తప్పదు, ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. అయినా మన సత్సంగులు అందరూ జాగ్రత్తగానే. ఎందుకంటే అన్నయ్య వాళ్ళకి మీ కుటుంబానికి మీరెంత ముఖ్యం, మా అందరికి అమ్మ అంతలాగా. అమ్మని అంత జాగ్రత్తగా, ఎందుకంటే ఇంతవరకు మాకు అన్ని అందించారమ్మా. మీరు ఇంకా అలా జాగ్రత్తగా ఉండటం, అలా మనుషులకి కనిపిస్తా ఉంటే ఒక గంట ఏమో దీంట్లో మాట్లాడతారు. ఏమన్నా భగవద్గీత, రూపగీతలు అన్నీ ఇది కంటిన్యూ. ఏది మానం, ఎందుకంటే తెలియని వాళ్ళకి తెలుసుకోవాలి కదా. అన్నీ ఉండాల్సింది. చూడు చిన్న పిల్లోడు శ్రీచరణ్ అలాగా చదివాడు. మహాత్ములు పండితులు అందరూ కూడా పరమాత్మ బ్రహ్మం దగ్గరికి వచ్చి ఇంకా అందించుకుంటున్నారు. ఎలా అంటున్నారు? శ్రేయాన్ స్వధర్మో విగుణా పరధర్మాత్ సునిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. పరధర్మం నందు ఎన్నో సుగుణములు ఉన్నను, వ్యవహారంలో ఎన్ని మంచి ఉన్నా, స్వధర్మం నందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మం కంటే నువ్వు స్వధర్మాచరణే ఉత్తమం. స్వధర్మం అంటే నీతో నువ్వు స్వయంభూడు అమ్మా, నేను స్వయంభూడిని, అందరూ స్వయంభూడు. స్వయంగా మనలో దేహి పరమాత్మ ఉన్నాడు, అదే స్వయంభూడు అంటే. అంతే కదండి, ఇంకేముంది? ఏమీ లేదంటే ఏమి. స్వధర్మాచరణం నందు మరణించుటయు శ్రేయస్కరమే. స్వధర్మాచరణం నందు మరణించుటయు శ్రేయస్కరమే. చూడండి, స్వధర్మాచరణం నందు మరణించుటయు శ్రేయస్కరమే. హాయిగా నీ స్వధర్మంలో ఉండి నీ పని అయిపోయి నువ్వు వెళ్ళిపోతే ఎంత హాయే. మరి జన్మ లేకుండా ఉండొచ్చా? దేహం ఉన్నసేపు ఈ ధర్మం రెండు చెప్తాం. ఏ ధర్మం కరెక్టో మనకు తెలుసు, రెండు చెయ్యాలి. గృహస్థాశ్రమానికి గృహస్థగా ఉన్నాం కదా, కష్టమాను పాటల పద్యాలు ఎన్నాళ్ళు పడతావే, ఈ పుస్తకాలనే ఎన్నాళ్ళు చదువుతా. 24 గంటలు నీతో నువ్వు ధ్యానం చేయటం మానేసి నీకు ఖాళీ 24 గంటల ఖాళీగా ఇంట్లో ఉండొచ్చు కదా, ధ్యానం చేయొచ్చు కదా. ఎందుకు ఏ పని లేనప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నారే, సంక్రాంతికి ఎవరు రాలేదనుకో నువ్వు ఒక్కదాన్ని ఉన్నావు అనుకో, నీతో నువ్వు ఇంకా ధ్యానం చేసుకోవచ్చు కదా.
ఆ రోజున ఇంకా ఉత్తమం కదా. ఇంకా విశేషానికి పరమాత్మ ఇంకా బాగా ఎక్కువ టైం మనం మరి ఉపయోగించాలి. భోగి ఇంద్రియాలు మరి వ్యవహారంలో ఉన్న మనసు లేని స్థితిలో మాట్లాడుతుంటే ఇంద్రియాలకి ఫలితం. మనసు లేని స్థితిలోనే నేను మాట్లాడతాను, మీతో మాట్లాడు. నా ఇంద్రియాలు వ్యవహారం చేసినా ఏమో ఖాళీలో జరుగుతుంది. భోగి మంటలు పండుగ, ఇంక నీ ఇంద్రియ నిగ్రహం నీకు అదే పండుగ. అలా పరమాత్మ మిగిలిచి ఉత్తరాయణ కాలం పండుగ నాటి నుంచి మకర సంక్రాంతి మకర రాశిలో వస్తాయి. నక్షత్రాలు రాశిలో ఏ అంటారు నాకు తెలియదు. కనుమ మొక్కను నాకు ఎప్పుడు ఎంత ఇష్టం. ఆ 4 రోజులు ఇంకా ధ్యానం చేశారు. అయినా వడ్డూరులో మళ్ళీ గంతులు మళ్ళీ రాత్రులు. మీకు అర్థమైందా? నలుగురిలోకి వెళ్ళినప్పుడు మాట్లాడకుండా ధ్యానం ఎలా కుదురుతుంది? ఇప్పుడు నా ఇంట్లో నేను ఉన్నాను, కరోనా కాలం ఎక్కడికి వెళ్తాను లేదు, హాయిగా ఇంకా ధ్యానం చేసుకుంటున్నాను. ఎన్నాళ్ళు కొద్ది రోజులు ఏమో ఎన్నాళ్ళు ఉంటుందో కరోనా, ఇంకా ధ్యానం చేసుకోండి. మళ్ళీ అందరూ కలుపుతాం, మళ్ళీ అన్ని పండుగలు మామూలే చేసుకుంటా, మన ధ్యానం చేసుకుంటా. పండుగలు అవి చేయకపోతే తెలియదు కదా, మన పిల్లలకి అవి తెలియాలి కదా. అన్నీ చేసుకుంటూ మనతో మనం ఉంటాం. స్వధర్మాచరణము నందు మరణించుటయు శ్రేయస్కరం, పరధర్మాచరణము భయావహం. నువ్వేరు నేను వేరు అని తెలియని వాళ్ళు అనుకున్నారు. తెలిసిన వాళ్ళు నువ్వే నేను జ్ఞానికి ఉన్నదంతా నేను. ఇంకేముంటుంది? నీలోంచి ఏ వాక్యం వచ్చినా నాలోంచి ఏ వాక్యం వచ్చినా అంతా బ్రహ్మంలో ఉంది అని అనుకోను నేను. అర్జునుడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ, అదకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషా అనిచ్చన్నపి వాక్ష్ణేయ బలాదివ నియోజిత. ఓ కృష్ణ, మానవుడు తనకు ఇష్టం లేకున్నను ఇతరులు బలవంతము చేసినట్లుగా దేని ప్రభావం చే ప్రేరితులై పాపము చేస్తున్నాడు. ఇష్టం లేకపోయినా ఎందుకు చెప్తున్నారు చెప్పు. భగవాన్ మరి కృష్ణ పరమాత్మ చెబుతున్నారు. శ్రీ భగవాన్ వాచ కామేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మ విద్యేన విహావైరిణం. శ్రీ భగవానుడు పలుకుతున్నారు, రజోగుణము నుండి ఉత్పన్నమగునదే కామం, కోరికలన్నీ. ఇది కావాలా ఇది కావాలి అంటే ఈ దేహం నేను అనుకునేవాడికి అంతే కదా. ఇదే క్రోధ రూపంలో ఉండవచ్చు. క్రోధం అప్పుడు వస్తుంది, ఆ కోరిక తెరం. ఇది మహాసనం, భోగానుభవములతో ఇది చల్లారుంది కాదు, పైగా అంతులేని పాపకర్మాచరణములకు ఇదే ప్రేరకము. కనుక ఈ విషయమున దీన్ని పరమశత్రువుగా ఎరుగు. కోరిక అనేదే పరమశత్రువు అనుకో. తెలియక ముందు కోరేస్తారు, తెలిసాక కోరేది ఏమి లేదు. ఏది విధిలో ఉంటే అదే మనకి జరుగుతుంది. అలా తటస్థంగా ఉంటుంది, కోరేది లేదు, కోరవలసింది లేదు. అంతకుముందు ఏమున్నాయో ఆ ఫలితాలు అలాగే వచ్చేస్తాయి. అంతకుముందు చేసింది అమ్మాయి కదా, అది చేసుకుంది ఇప్పుడు ఈ జన్మలో అయిపోతుంది. ఇంకా మళ్ళీ కోరుతుంది. నీ మనోమనలో అలా హాయిగా నీ ధ్యానంలో ధూమేనా వ్రియతే వటి యదాదర్శో మలేన చ యదోల్బేనావృతో గర్భ తదా తేదేదమానృతం. పొగచే అగ్నికి ముందు ఒక అట్లా వెలిగించిన అది గర్భ బయలుదేరుతుంది. కట్టెలది నెమ్మదిగా రాసుకుంటూ దొక్కలైతే తుస్మని పిడకలు నెమ్మదిగా రాసుకుంటుంది. మరి పుల్లా పిడక నెమ్మదిగా రాసుకుంటుంది.
అగ్ని ఉంది కాబట్టే కదా పొగ వచ్చింది. పొగచే అగ్నియు, ధూళిచే అద్దము. అద్దాన్ని తుడుచుకోవాలా లేదు? అప్పుడే కదా మన బొమ్మ మనం చూస్తుంటే కనుక మావచ్చే గర్భము కప్పివేయబడినట్లు మాయతోటే కదా ఈ గర్భం. మరి మాలోనే కదా ఉన్నాం. గర్భస్థ శిశు కప్పివేయబడినట్లు జ్ఞానం కామం చే ఆవృతమై ఉండు. ఈ జ్ఞానం అంతా కూడా కోరికలతోటి ఇది లేకుండా కోరికలతోటి ఉండట్లేమో మామూలు వాడు. కోరికలతోటి లేకుండా ఉండేవాడు జ్ఞానం. ఏం కోరినా ఏముందో అంతకుముందు ఏది ఉందో అది ఇప్పుడు జరుగుతుంది. ఇంకేం కోరుతాం? కోరికలు లేనివాడే జ్ఞాని అన్నారు. జ్ఞాని అంటే తటస్థుడు, సాక్షిభూతుడు, ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు అలా ఉంటాడు. పరమాత్మయే తాను తప్పనే ఉండదు, ఉన్నదే యథార్థం. ఎందువల్లంటేనమ్మా మన కోసం పిల్లలు చెప్పారు. రైట్, పిల్లలు చెప్పిందే చేస్తాం. అలా అంటే జీవితాంతం పిల్లలు చెప్పిందే చేస్తా ఇంట్లో కూర్చున్నాం మీకు ఇంకా ఎలా కుదురుతుంది సత్సంగం పెట్టుకున్నప్పుడు? అందుగురించి ఆడ చెప్పిందే చేస్తాను. దూరంగా అలా కూర్చుంటారు, ఏమవుతుంది వచ్చిన దూరాన్ని చూసేస్తారు. ఏ నేను బాగుండాలి అనుకోవట్లేదా ఏంటి? పరమాత్మే మనకు దిక్కు. ఆయురారోగ్యాలతో అందరం అమ్మలో సంక్రాంతి శుభాకాంక్షలు. పరమాత్మే 9 to 10 చూస్తే చాలా 1 గంట అలా శ్లోకం చదివి జీవన విధానం చూస్తే సరిపోతుంది అమ్మా. అంతే కదా, అన్ని పుస్తకాలు అన్ని రకాలు అయిపోయినాయి. అవి ధ్యానం చేసుకుంటా అలా నాలోంచి మాటే రాదు, ఇంకా అలా చేసుకుంటూ ఉంటాను. బ్రహ్మార్పణం బ్రహ్మహి బ్రహ్మగ్నో బ్రహ్మణావతం బ్రహ్మ యువతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన